వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. హ్యాపీ విమెన్స్ డే. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఈరోజు మన టాపిక్ ఫీమేల్స్లో వచ్చే కామన్ కంప్లైంట్స్, కామన్ ఎయిల్మెంట్స్, కామన్ డిజీజెస్. ఫీమేల్స్ మోస్ట్లీ ఏ విషయంలో వల్నరబుల్ టు గెట్ ద డిజీజెస్, వీటి గురించి మీతో బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను. నాటి పురాతన స్త్రీతో పోలిస్తే నేటి తరం స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా, పురుషుల కంటే అధికంగా ఎన్నో రంగాల్లో ముందుకు దూసుకుపోతూ ఎన్నో గొప్ప గొప్ప స్థాయిలు అధిరోహిస్తూ సమాజాన్ని శాసించే స్థాయికి స్త్రీ ఎదిగింది. సో ఇలాంటి స్త్రీలు పురుషులతో సమానమైన ఛాలెంజెస్ తీసుకోవడం వల్ల, సర్టన్ స్ట్రెస్, యాంగ్జైటీకి గురవడం వల్ల పురుషుల కంటే కూడాను కొన్ని కంప్లైంట్స్ ఎక్కువ వీళ్ళకి రావడానికి కారణమవుతున్నాయి. వీటి గురించి మీతో బ్రీఫ్గా మాట్లాడతాను. మన స్త్రీలకి ఫిజికల్ ఛాలెంజెసే కాకుండా, అంటే హౌస్ హోల్డ్ కోర్సే కాకుండా మెంటల్ ఛాలెంజెస్, ఫినాన్షియల్ ఛాలెంజెస్, సోషల్ ఛాలెంజెస్, ప్రొఫెషనల్ ఛాలెంజెస్, సో ఇలా ఎన్నో రకాల ఛాలెంజెస్ మనం డే టు డే లైఫ్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి తప్పకుండా ప్రతి ఒక్కరం చూస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ హౌస్ హోల్డ్ కోర్స్. ఈ ప్రక్రియలో సెల్ఫిష్నెస్ అనేది కాదు, కానీ మీ ఫస్ట్ అనే కాన్సెప్ట్ స్త్రీ పెట్టుకుంటే తప్పకుండా తను చాలా కంప్లైంట్స్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అవి రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. కానీ స్త్రీలు ఏం చేస్తారు అంటే ఫస్ట్ తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. స్త్రీ అనేది సోల్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో. ఇఫ్ మనం ఒకరోజు సిక్ అయ్యాము అంటే మన పనులు ఒక 10 మంది చేయాల్సి వస్తుంది. అదే 10 మంది పనులు మనం ఈజీగా చేసేయగలం, ఇంట్లో అయినా బయట అయినా. ఇలాంటి స్త్రీలమైన మనము తప్పకుండా మన ఆరోగ్యాలు అనేది మన కోసం, మన పర్సనల్ టైం అనేది మీ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో మన కోసం మనం ఒక 30 to 45 minutes, అట్లీస్ట్ 1 hour మన పర్సనల్ టైం మన కోసం మనం కేటాయించుకుంటే తప్పకుండా ఎవరు ఏ డిజీజ్ బారిన పడకుండా చాలా వరకు హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని విషయాలు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మీతో మాట్లాడతాను. ఎనీమియా అనేది ఆడపిల్లల్లో, ఆడవాళ్ళల్లో చాలా ఎక్కువ కనబడుతుంది. ఎనీమియా అనేది ఒక పెద్ద టాపిక్. నేను చాలా క్లుప్తంగా ప్రతి విషయం గురించి మీతో మాట్లాడతాను. హెచ్బి లెవెల్స్ 5-6 గ్రాములు ఉన్న పిల్లలు, ఈవెన్ స్లమ్ ఏరియాస్లో మాల్నరిష్డ్ పిల్లలు, లేదా ఏం పెట్టాలో తెలియని ఎడ్యుకేషన్ లేని కొంతమంది స్త్రీలు ఉన్నారు, నిరక్షరాస్యులు. కొన్ని ఏరియాస్, కొన్ని స్లమ్ ఏరియాస్ వాళ్ళకు ఉంది ఎనీమియా అంటే వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ కొన్ని ప్లాన్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి సర్టన్ మెడికేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ చదువుకున్న వాళ్ళల్లో కూడాను, మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళల్లో కూడాను ఎనీమియాతో చాలామంది సఫర్ అవుతున్నారు. నాకు అనిపిస్తుంది ఎనీమియాకి మాత్ర వేసుకోవడానికి కూడాను, లేదా సరైన పదార్థాలు, ఫుడ్ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి కూడాను అలసిపోతున్నారా? ఎందుకంటే ఇందులో టైర్డ్నెస్ అనేది మేజర్ సిమ్టమ్. సో ఇలా ఉంటున్నారా? ఎనీమియా బ్లడ్ లాస్ ఎక్కువ అవడం వల్ల, మెన్స్ట్రువల్ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల బయటకు చెప్పుకోలేక ఎనిమిక్ అవుతున్నారా? లేదా సర్టన్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎనిమిక్ అవుతున్నారా? ఇవి ఎప్పటికప్పుడు తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్పకుండా మీకు పరిష్కారం దొరుకుతుంది. అండ్ ద సెకండ్ వన్ ఈస్ థైరాయిడ్. థైరాయిడ్ అనేది మోస్ట్ వల్నరబుల్ గ్రూప్ ఈస్ ఫీమేల్స్ ఉంటుంది. థైరాయిడ్లో హైపో అని, హైపర్ అని, ఇమ్యూన్ డిజార్డర్, హషిమోటోస్ థైరాయిడైటిస్ అని, అండ్ గాయిటర్ అని. హైపోథైరాయిడ్లో గ్లాండ్ పెద్దగా అవ్వడం వల్ల గాయిటర్ అని. ఈ గాయిటరే స్ట్రెస్తో కూడి ఉంటుంది. గాయిటర్లో మళ్ళీ చాలా సబ్జెక్ట్ ఉంటుంది. థైరాయిడ్ అనేది కూడా స్ట్రెస్ వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల, ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం వల్ల, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల, రకరకాల కారణాల్లో ఆడవాళ్లలోనే ఎక్కువ కనబడుతుంది. ఆ తర్వాత మైగ్రెయిన్ ఇంతకుముందు కూడా నేను డీటెయిల్డ్ టాపిక్ హెడేక్లో చెప్పాను. ఎక్కువ శాతం స్ట్రెస్కి గురవ్వడము, అంటే ఫిజికల్ ఛాలెంజెస్ ఇందాక మాట్లాడుకున్నాము. ఇంట్లో అన్నీ చేయాలి, బయట డ్యూటీలు అన్నీ చేసుకోవాలి. ఈ ప్రక్రియలో తెలియని స్ట్రెస్ అనేది బాడీలో ఉండిపోవడం వల్ల సివియర్ మైగ్రెయిన్లోకి వెళ్ళిపోతున్నారు. సో మైగ్రెయిన్ కూడా ఆడవాళ్ళలో ఎక్కువ కనబడుతుంది. సో ఎందుకు హెడేక్ వస్తుంది అనేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకుని త్వరగా తగ్గించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ డయాబెటీస్ అనేది కూడా మోస్ట్ వల్నరబుల్ గ్రూప్ ఇస్ ఫీమేల్స్ ఉంది. స్పెషల్లీ ఆఫ్టర్ కరోనా ఇది 5 out of 5 1 member ఉంటుందనేసి గణాంకాలు చెప్తున్నాయి. ఇంతకుముందు 10లో ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు 5 మందిలో ఒకళ్ళు ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణము, చాలా కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం స్ట్రెస్ కూడాను. జెస్టేషనల్ డయాబెటీస్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ రావడము,
ఇది పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ నార్మల్ అవ్వడము, ఇది ఆడవాళ్ళలో కనబడుతుంది. తర్వాత ఆస్టియోపోరోసిస్, బోన్స్ అరిగిపోవడము, ఎక్కువ శాతం నించుని పనులు చేస్తారు. బోన్స్ అనేది మెన్స్ట్రుయేషన్ ఉన్నంతకాలం బాగుంటుంది, ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగుంటాయి, డ్యూరింగ్ మెన్సెస్ అంతా బాగుంటుంది. when they enter into menopause బోన్స్ అనేది అరిగిపోతాయి, కాల్షియం అనేది తగ్గిపోతుంది, ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఆస్టియోపోరోసిస్, బోన్స్ ఈజీగా విరిగిపోవడం, నొప్పులు పెట్టడము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడాను మోస్ట్ వల్నరబుల్ గ్రూప్ ఈస్ ఫీమేల్స్ ఓన్లీ. తర్వాత సటన్ స్కిన్ ప్రాబ్లమ్స్, డిటర్జెంట్స్ వాడడము, సటన్ లిక్విడ్స్ వాడడము, చేతులు ఎక్కువసేపు నీళ్ళల్లో ఉండడము, వీటన్నిటి వల్ల సటన్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అండ్ ఆస్టియోపోరోసిస్ ఇవే కాకుండా ఓవేరియన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఆడవాళ్ళలో కనబడతాయి. చాలా శాతం వింటూ ఉన్నది ఏంటి అంటే పిసిఓడి, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అమ్మాయిల్లో, ఈవెన్ 30 ఏళ్ళ పైబడిన వాళ్ళల్లో కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్కి కారణం పిసిఓడి ఒక రీజన్. అండ్ ఓవేరియన్ డిస్టర్బెన్సెస్, లోపల ఏదైనా బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, క్యాన్సర్స్, ట్యూమర్స్ ఇలాగేమన్నా ఉన్నాయేమో, యూట్రైన్ స్ట్రక్చర్ గురించి వీటన్నిటి గురించి అవగాహన అనేది పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పెథలాజికల్గా ఆలోచిస్తే, అంటే సీరియస్ డిజార్డర్స్లోకి ఆలోచిస్తే స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఎక్కడికక్కడ మనకి పంచాయతీ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో, హాస్పిటల్స్లో, పిహెచ్సిల్లో నవేడేస్ చాలా దగ్గరలో స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఉంటున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే 3 రకాల క్యాన్సర్లు ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రోజుల్లో చదువుల్లో పడి పిల్లల్లో చాలామంది, కొంతమంది త్వరగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కొంతమంది పెళ్ళి అయినా కూడా 5 ఏళ్ళ పిల్లలకు కనకపోవడము, లేట్ మ్యారేజ్, లేట్ ప్రెగ్నెన్సీస్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడము, బ్రెస్ట్ మిల్క్ తీసి స్టోర్ చేసి పెట్టడము. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఫైబ్రోయిడినోమ్ ఆఫ్ ద బ్రెస్ట్ చిన్న గడ్డగా ఫామ్ అయ్యి అది 4 స్టేజెస్లోకి వెళ్ళిపోయి అది బ్రెస్ట్ క్యాన్సర్ కింద మారడం. అది చెప్పడానికి చాలామంది ఆడవాళ్ళు ముందుకు రాకపోవడం, అదేంటో అది క్యాన్సర్ ఏమో అని ముందుకు రాకపోవడం, స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళకపోవడం, ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని తెలుసుకోక అది 4th స్టేజ్ దాకా తీసుకెళ్ళిపోయిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, లైఫ్ సర్వైవల్ రేట్ కూడా పడిపోతుంది. అండ్ దీనికి అర్లీ డిటెక్షన్ అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ అండ్ ఈవెన్ థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా ఆడవాళ్ళలో ఎక్కువ కనబడుతుంది. దీనికి కారణము బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లింఫోమాస్, సటన్ లింఫోమాస్ ఉంటే కూడా థైరాయిడ్ క్యాన్సర్లోకి వెళ్తుంది. సో థైరాయిడ్ క్యాన్సర్ కూడా అర్లీ డిటెక్షన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్లో సటన్ కంప్లైంట్స్ అనేటివి పేషెంట్లో కనపడినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, లేదా వితౌట్ ఎనీ సిమ్టమ్స్ ఉన్నా కూడాను CA-125 అనే టెస్ట్ చేయించుకోవడం వల్ల ఇట్ ఈస్ ఎ మార్కర్ ఓవేరియన్ క్యాన్సర్ ఎలాగుంది అని తెలుసుకోవడము. తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్, ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవడము. HPV వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల ఈ కంప్లైంట్ అనేది వస్తుంది. సో పిల్లల్లో HPVకి సంబంధించిన వ్యాక్సినేషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, డాక్టర్ సలహా తీసుకుని అది తీసుకోవడము. ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవడము. 30 ఏళ్ళ పైబడిన వాళ్ళు తప్పకుండా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడము. బ్రెస్ట్ మమ్మోగ్రామ్ ఏడాదికి ఒకసారి, లేదా 40 years తర్వాత ఏడాదికి ఒకసారి మమ్మోగ్రామ్ చేయించుకోవడం. ఫ్యామిలీ హిస్టరీలో ఫెమిలియల్ టెండెన్సీ ఎవరికైనా ఉందా, మదర్కి ఉందా, సిస్టర్కి ఉందా, మన ఇంట్లో అత్తకు ఉందా, ఎవరికి ఉందా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వెంటనే బ్రెస్ట్కి సంబంధించింది కానీ గర్భాశయానికి సంబంధించింది కానీ వెంటనే గైనకాలజిస్ట్ని కలవడము, సిమ్టమ్స్ చెప్పడము, వాటి గురించి సరైన పరిష్కారం తీసుకోవడము, తెలుసుకోవడము, అవగాహన పెంచుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫీమేల్స్ చాలా వరకు స్ట్రెస్ అనేది మనసులో పెట్టేసుకుంటారు. దానివల్ల వీళ్ళు చాలా ఇంట్రావర్ట్స్గా ఉండి సటన్ హైపర్ టెన్షన్, ఇప్పుడు చెప్పుకున్న క్యాన్సర్స్, ఇప్పుడు చెప్పుకున్నటువంటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, హైపర్ సెన్సిటివ్స్, లేదా ఎక్కువ శాతము పడుకుని పోవడము, వెయిట్ గెయిన్ అవ్వడము. సో ఎమోషనల్ ఏంటి, కొంతమంది ఎక్కువ పడుకోవడానికి ఇష్టపడతారు, లేదా ఏడుస్తూ ఏమీ తినకుండా ఉంటారు, లేదా ఎక్కువ ఎమోషనల్ ఈటర్స్గా ఉంటారు. వీళ్ళకి ఏమవుతుంది, పెల్విక్ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. పెల్విస్లో ఫ్యాట్ అనేది పెరగడం వల్ల ఒబేసిటీ కింద, ట్రంక్ ఒబేసిటీ కింద మారుతుంది. ఇది చాలా కంప్లైంట్స్ కారణమవుతుంది. హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం, రకరకాల ఆస్టియోపోరోసిస్, ఇవన్నీ దీని కిందకే వస్తాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఏవైతే కంప్లైంట్ ఫీమేల్ అనుభవిస్తుంది, వస్తుంది అని వాళ్ళకి ఎక్కడైతే తెలుస్తుందో వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసి, ఇంట్లో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి, మీ ఫస్ట్ అనేది సెల్ఫిష్నెస్సే కాదు, మనం బాగుంటేనే ఫ్యామిలీ కూడా, మనం బాగుంటేనే బయటకు వెళ్ళి వర్క్ చేయగలము, మనం బాగుంటేనే ఫ్యామిలీని చాలా బాగా చూసుకోగలము. సో అందుకని ప్రతి ఒక్కరు ఆలోచించి తమకు తాము ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ప్రాపర్ డైట్ ఇంటేక్ అండ్ టైమ్లీ ఎక్సర్సైజ్, టైమ్లీ చెకప్స్,
ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అవుతుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఈ క్యాన్సర్స్ బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండడము, ఇవన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి. సో ప్రతి డే మనం నిద్ర లేచి కాలు పెట్టిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నామంటే ద డే ఈజ్ అవర్స్. సో ఆ డేని మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎవ్రీ డే ఈజ్ అవర్స్. సో ఇలాంటి స్పెషల్ డేస్ చాలా మందిని స్త్రీ శక్తి గురించి కానివ్వండి, ఎంత సక్సెస్ సాధించిన వాళ్ళకి ఎన్నో సన్మానాలు, ఎన్నో సత్కారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం అందరము ఎంతో ఆనందించదగ్గ అంశం కూడా అనుకున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ పక్కన వాళ్ళని ఎంకరేజ్ చేసుకుందాం, ఆనందంగా ఉన్నాము, కుటుంబానికి కూడా హ్యాపీనెస్ ఇద్దాం. ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఎవరైతే ఇలాంటి కంప్లైంట్స్లో ఉన్నారో వారు తప్పకుండా సమీపంలో ఉన్న మంచి డాక్టర్ని కలిసి హోమియోపతి వైద్య విధానం ద్వారా కానీ, సర్టన్ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా కానీ అన్నీ తెలుసుకొని సరైన అవగాహన పెంచుకొని ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా మీ కుటుంబంతో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ సర్వదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం అనిత.